భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంజిఎం ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. నర్సింగ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. అలాగే డాక్టర్ అంబి శ్రీనివాస్ గారు ఆర్ఎంఓ గారికి ఎంజిఎం బ్రాంచ్ కమిటీ మన ఉద్యోగులు ఐఐటిసి ఎంజిఎం బ్రాంచ్ ఉద్యోగులు చేసి చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు అన్నగారు మరి కేక్ కట్ చేస్తా ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన సందర్భంగా ఒకసారి అందరూ కూడా క్లాస్ కొట్టారండి. బలం మనం గెలిచిన అధికారం వచ్చింది అంటే మీ ఎంప్లాయీస్ ద్వారానే సగం అధికారం వచ్చింది. కాబట్టి తప్పకుండా 2 రోజులు వెనుక ముందైనా మీ అన్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేము స్టార్టింగ్లో అనుకున్నాం, ఏమో ఇవాళ చెప్పింది, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చింది, పాదయాత్రలో తిరిగింది గుర్తుంటాయా అనుకున్నాం. కానీ ప్రతి దాంట్లో డెప్త్గా సబ్జెక్టు మీద డెప్త్గా గ్రౌండ్ లెవెల్ పోయి మేమేదైనా తీసుకుపోగానే అది కాదు ఇదెట్లా అని ఎదురు ప్రశ్నలు వేసి మమ్మల్ని అడుగు ఈ వాగ్దానాన్ని నెరవేర్చే ఆలోచన ఉన్నాడు. 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఆలోచన తపనతోటి 18 గంటలు పనిచేస్తున్నాడు ఇప్పుడు. కానీ మనం చూస్తున్న బాధేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియాలల్లో వీటిలల్లో ఈ రోజులలో అడ్డదారులు అధికారంలోకి రావటానికి సోషల్ మీడియాలో ఎన్ని చేసినా ఏం చేశారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వీళ్ళు ఇది అయిపోయారు, అది అయిపోయారు, ఇక పులులు బయటకు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని చెప్పి అని ఆరాధిస్తే ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచిని చెడుని మంచి చేయడానికి అంబేద్కర్ గారు చెప్పారు. నేను పుస్తకంలో చదివినాను, ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేని ఎడల అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా దర్వాజా తీసుంటుంది. మేము ఎక్కువ శాతం మీదనే ఇల్లు పెట్టుకొని కిందనే ఆఫీస్లో ఉంటున్నా. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ఎప్పుడు రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ బాగుపడ్డ చరిత్ర ఉన్నది అంటే అది కేవలం మహిళలతోటి. అంతేకాకుండా మన జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్లు రాణి రుద్రమాదేవి గారి నుంచి మొదలు పెడితే ప్రతిసారి కూడా కలెక్టర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, ఆఖరికి పోలీస్ కమిషనర్ కాడికెళ్ళి కూడా మహిళలకే వరంగల్ జిల్లాలో అది కలిసి వచ్చే అంశం ఏమో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. ఎంజిఎం నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెల లోపల కొద్దిగా గొప్ప అవగాహన వచ్చిన తర్వాత ఎంజిఎం గురించి అంటే నాకు చాలా కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నది. 3టిని ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి నేను మొదటికెళ్ళి కూడా వెంబడి పడుతున్నా. 1 యూనివర్సిటీ, 2 ఎంజిఎం, 3 కార్పొరేషన్, వాటికి కూడా నిధులు కేటాయిస్తున్నాను. మరి అదేవిధంగా ఎంజిఎంలో
మీరు అన్నట్టు ఇంతకుముందు పని ఎక్కువ ఉన్నది, పని లేని కాడికి ట్రాన్స్ఫర్స్ అయినాయి అనేది కూడా వాస్తవం. అది దాని విషయంలో మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నేను గత 4 నెలలకి టైం అడుగుతున్నాను ఇక్కడికి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎంజిఎం మీద వారికి చాలా అంటే చాలా ఎక్సైజ్ చేశాడు. దీని మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలి రాజేందర్, మీరు కంపల్సరీ నేను వస్తాను అని చెప్పడం జరిగింది గతంలో. అని రీసెంట్లీగా నేను ఒక 30 కోట్ల రూపాయలు మిషనరీకి కానివ్వండి వాటికి వీటికి కానీ ఒక 30 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ సెంటర్ వారి కిందికి వస్తుంది. వారం రోజులు కాలేదు 10 కోట్ల రూపాయలని ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. జియో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న కోడ్ ఉండే నిన్నటి వరకు, మండే రోజు ఆ కోడ్ కూడా మొన్న కోడ్ అయిపోయింది కాబట్టి మండే రోజు ఆ జియో కూడా రిలీజ్ అవుతుంది. నాకేముండే అంటే ఆ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు రివ్యూ అనేది గెస్ట్ హౌస్లోనో ఇంకెక్కడనో జరగకుండా ఎంజిఎంలోనే జరగాలి. ఎంజిఓ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ భవానీ నగర్లోని తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ భవానీ నగర్లోని తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి దామెర మండలం కోగిలబాయి గ్రామంలో ఈ నెల 12వ తేదీ బుధవారం నుండి 27వ తేదీ గురువారం వరకు జరగనున్న శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవంలో కళ్యాణంకు సంబంధించిన వాల్ పోస్టర్ను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్కు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న ఆకాశ రామన్న లేఖను వారు ఖండించారు. అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సురేష్ నాయక్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, జాటోత్ నెహ్రూ నాయక్, బిల్ల సుధీర్ రెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు గోన మహేందర్ రెడ్డి, మహిళా విభాగం నాయకురాలు ఉషా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఝాన్సీ రెడ్డి గారిని మేము ఓర్చుకోలేక, మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఈ ఆకాశ రామన్న ఉత్తరాలని, ఆకాశ రామన్న యొక్క సోషల్ మీడియా వేదికగా చేసుకునే చేసే మాటలని ఎవరు నమ్మవద్దని చెప్పేసి మా మహిళా విభాగం తరఫున ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పలేని విధంగా మా మహిళా విభాగం నుండి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మనకు అధికారంలో ఒకసారి సందర్భం వచ్చినప్పుడేమో అధికారంలో లేవు కదా అని చెప్పేది వినటానికి, ఓసారి
వాడు వినేటట్టుంటే మళ్ళీ ఎవరైనా వీళ్ళకి పోతాడేమన్న ఉద్దేశంతో అరే ముఖ్యమంత్రి నాకు దగ్గర మళ్ళా ఒకసారి డైలాగులు కొట్టేది. డైలాగులు కొట్టి 15 సంవత్సరాలు మరి ఈ నియోజకవర్గ ఓపికగా ప్రతి వ్యక్తి చెప్పేటువంటి సమస్యను విని పరిష్కరించే దిశగా ఎక్కడ కూడా రిస్క్ పడకుండా అసహనానికి గురి కాకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే ఇవాళ పార్టీ వ్యవహారాలలో శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ఇవాళ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ విభేదించాలని చూస్తున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పి అనడానికి నిదర్శనం ఇవాళ వేదిక మీద చెప్పి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 నెలల కాలంలోనే ఇవాళ నియోజకవర్గంలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకుపోయి నన్ను నమ్ముకున్న ప్రజలను నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మేమే గెలవడం కాదు, నన్ను నమ్ముకొని నా కోసం నిరంతరం పనిచేసి నన్ను శాసనసభ్యులుగా ఎన్నిక చేసి రికార్డు సృష్టించినటువంటి నా కార్యకర్తలను కూడా మంచి పొజిషన్ లో ఉంచాలని పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ రేపు స్థానిక సంస్థలలో 1 సైడ్ గా 6 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అన్ని గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా నువ్వు అయోమయానికి గురి చేస్తే మేము ఖబర్దార్ దయాకర్ రావు గారు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు 15 సంవత్సరాలు పాలించినావు, ఇక్కడ నువ్వు నాయకులు ఉన్నారో ఎవరు జయిస్తారో మీ అందరికీ కూడా తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నతనంగా చేయండి, రాజకీయంగా చేయండి, వ్యక్తిగతంగా చేయకండి. ఇవాళ మా పార్టీలో కాంప్లైంట్ మీ ద్వారా మీకు ఎవరైతే కోవర్టుగా పనిచేసినటువంటి కొందరు ద్వారా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారి ద్వారా కంప్లైంట్ చేయించినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా 6 మండలాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు 100% గెలిపించుకోవడానికి ఝాన్సమ్మ గారు, ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ మీరు గతంలో చేసిన అవినీతి పాలనకు రైతులలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రైతుల అంత నష్టపరిచిన మీరు ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి రైతులకు న్యాయం చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో కోట్ల రూపాయలు పెట్టి కాల్వలు దించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్న మా నాయకురాల మీద ఇలాంటి బురద జల్లడం మానుకోవాలని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుల మీద రౌడీ షీటర్ల కేసులు పెట్టిండు, సర్పంచ్లను సస్పెండ్ చేయించిండు, రిమూవ్ చేయించిండు. ఆ చరిత్ర మాది. ఈ రోజు వరకు కూడా మీ వాళ్ళు చేసిన తప్పులకు కేసులు పెడితే అక్రమ కేసులు మా ఝాన్సమ్మ గారు, ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ మేము చేసిన ఇవాళ ఒక దళిత గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన కేసు తప్ప, దాని మీద కేసు పెడితే దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని, విశ్వేశ్వర రెడ్డి గారిని బాధ్యులు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీలో పోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించిందో ఉన్నతంగా ఉండండి. రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఏమన్నా ఆలోచన చేసే అవకాశాలు ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రతిరోజు కూడా అనునిత్యం కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఝాన్సమ్మ ఎమ్మెల్యే గారు, విశ్వేశ్వర రెడ్డి గారి వారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతున్నది. అది దృష్టిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన కాంగ్రెస్ అలువుల కార్తిక్ గోవింద్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, వారి కుమార్తె శ్రీమతి డాక్టర్ నాయని శ్రీ గోదారెడ్డి గారు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థిని సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మీరు చదువుతున్న కాకతీయ యూనివర్సిటీని జిల్లా ఎమ్మెల్యేలం అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
అందరూ కూడా రాణి రుద్రమాదేవి వారసులు. మీరందరూ కూడా ఎక్కడా తగ్గకుండా మగవారు ఏదో పెద్ద ఇదనో లేకపోతే మేమేదో ఇదని సగం కాన్ఫిడెన్స్ మీరు కోల్పోవటం వల్లనే వ్యత్యాసం చూస్తుంటాం మనం జనరల్గా. కాన్ఫిడెన్స్ అనేది మహిళలకు ప్రత్యేకంగా అవసరం ఇవ్వాలి. పోటీతత్వంలో మనం ఇంట్లోకే ఒంటింటికే పరిమితం కాకుండా జీవితంలో మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి, మనం రణించాలి, ముందుకో పోటీతత్వంలో ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మొదటికేళ్ళు కూడా వరంగల్ జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. కలెక్టర్లు కానివ్వండి, గతంలో పోలీస్ కమిషనర్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, మహిళలే ఎక్కువ ఉంది. వరంగల్ జిల్లా ప్రత్యేకత. మరి మీరందరూ కూడా యూనివర్సిటీలో మంచిగా చదువుకొని ఈ యొక్క యూనివర్సిటీని గర్వంగా నేను కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే విధంగా రేపు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మీరు చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి మేము కూడా ఇక్కడి నుంచి ఈ టీంలో ఈ 2024లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఒక టీం వర్క్గా ఎక్కడ ఇవ్వలకు పోకుండా యూనివర్సిటీకి ఏం కావాలి. వాస్తవానికి నేను గెలిచినాక 1 వీక్ 10 డేస్లో 3 ప్రక్షాళన చేయాలనుకున్నాం. 1 యూనివర్సిటీ, 2 MGM, 3 మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ నాకు తెలిసి నాకు నమ్మకం ఉన్నది, కొత్త వీసీ గారు వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రక్షాళన ప్రారంభమైంది, కొత్త రిజిస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రారంభమైంది. దాన్ని మొన్న మేము లాస్ట్ టైం మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా DPR తయారు చేసిన తర్వాత సీఎం గారు తీసుకురమ్మని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ప్రపోజల్స్ అన్ని తీసుకుపోయిన తర్వాత మీకు కావలసిన వనరులు కావలసిన ఏది ఉన్నా నేను చేస్తా రాజేందర్. వరంగల్ అనేది ఒక ప్రత్యేకత ఉన్న దానికి యూనివర్సిటీకి ఉద్యమాలు కానీ ఏది కానీ రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ఉస్మానియా అంటారు కానీ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి. మంచి కానీ ఏది కానీ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి స్టార్ట్ అయ్యేది. మరి మనందరం కూడా మేము మా మట్టుకు మా బాధ్యతగా యూనివర్సిటీకి కావలసిన వనరులను మీకు కావలసినటువంటి సదుపాయాలని సమకూర్చే బాధ్యత మాది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మన యొక్క ఉమ్మడి జిల్లా విద్యార్థుల భవిష్యత్తుని అభివృద్ధి చెందడానికి మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీలో ఉండాలని నేను కోరుకుంటున్న వ్యక్తిగత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ మెహబ్బత్ అబ్దుల్ సుబాన్, కన్వీనర్ మెహమూద్దీన్ తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జరగబోయే ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలని, పెద్దల సభలో ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మైనార్టీలకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెహమూద్దీన్ పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ముస్లింలు సామాజికంగా వెనుకబడి ఉన్న పరిస్థితిని ప్రభుత్వాలు గుర్తించకపోవడం, పార్టీలు గుర్తించకపోవడం, తర్వాత ఎన్నికల వరకే వాళ్ళను ఉపయోగించుకొని ఆ తర్వాత వాళ్ళను వదిలేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎన్నికలలో కూడా కేవలం ముస్లింలను మాత్రమే చూపెడుతూ తమ యొక్క గెలుపుకు కృషి చేస్తున్నారు. కాబట్టి మనం ఇక ఇట్లా ఉంటే కలవది. ముస్లింలలో ఐకమత్యం తీసుకువచ్చి తర్వాత ముస్లింల యొక్క అభివృద్ధిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంఏ సుభాన్ గారని అధ్యక్షుడు, తర్వాత నేను కన్వీనర్ కమ్ కోఆర్డినేటర్గా ఉన్నా, తర్వాత కుద్దూస్ గారు జనరల్ సెక్రటరీ. ఇట్లా ఒక కమిటీ అనేది దాదాపు 33 మందితోని సెంట్రల్ కమిటీ, అంటే వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి లోపల 33 మెంబర్స్తోని ఎగ్జిక్యూటివ్ కమిటీ, సెంట్రల్ కమిటీ వేసిండు. దాని ఉద్దేశం ఏంటంటే ముస్లిం సమాజం లోపల ఉన్నటువంటి వెనుకబడిన
వర్గాలకు, నిరుద్యోగులకు, ఉపాధి లేనటువంటి వారికి చేదుడుగా వాదుడుగా ఉండు వారి యొక్క డెవలప్మెంట్కి తమ వంతు కృషి చేయాలనే ఆలోచనతో దీని యొక్క ఉద్దేశం. అదేవిధంగా విద్యా లోపల కూడా వెనుకబడి ఉన్నాము. తర్వాత ఉపాధి అవకాశాలు కూడా లేవు. దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా ఎవరు లేదు. దానికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అలాట్మెంట్ చేస్తుందో మైనారిటీ డెవలప్మెంట్ కోసం ముస్లిం యొక్క ఈ సంబంధం ఉండేటట్టుగా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయితే దీని ఉద్దేశం ముస్లింల అభివృద్ధి, అట్ ద సేమ్ టైం వాళ్ళలో వాళ్ళ ఐకమత్యం పెంపొందించడం, తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాల లోపల కానీ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమాల లోపల కానీ పూర్తి స్థాయిలో కూడా ముస్లింలకు అందుబాటులో వచ్చేటట్టుగా మా వంతు కృషి చేయాలని ఇది ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలుపుకొని పోయి వాళ్ళతో బలహీన వర్గాలు ఉన్నారు కదా వాళ్ళతో కలుపుకొని పోయి అందరితో భాయిగా అందరు కలిసిమెలిసి ఉండి డెవలప్మెంట్ కావాలనేది మేము ప్రధాన ఉద్దేశం. దీనిలో కూడా భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ముస్లిం అభ్యర్థిగా కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఇరు పార్టీలు మెజారిటీలో ఉన్నాయి కాబట్టి వీరిరువురు కూడా తమ నుంచి ఒక కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రభుత్వం ఎమ్మెల్సీగా నిలబెట్టి ప్రభుత్వంలో కూడా ఒక మంత్రి అవకాశాన్ని కల్పించాలని గట్టిగా కోరుతున్నాను. నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్, నేను కన్వీనర్ కమ్ కోఆర్డినేటర్. వరంగల్ గ్రేటర్ వరంగల్ పట్టణంలో ముస్లింలకు ఏ పార్టీ అయినా కానీ ఏ మాత్రం పట్టించుకుంటారు లేదు. అందుకొనకని ఈ దాదాపు 77 సంవత్సరాలు గడిచినాయి స్వాతంత్రం వచ్చి, అయినప్పటికీ ముస్లింలకు ఏ మాత్రం అది లేదు. 1962 ఫస్ట్ చట్టసభ ఇండైరెక్ట్ కోఆర్డినేటర్ అని ఒక 2 పోస్టులు కూడా దాంట్లో పెట్టినాం. ఈ విధంగా మొత్తం కమిటీ తయారు చేసి మొన్న ఆదివారం నాడు డిక్లేర్ చేశాము. ఈ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మొన్ననే మాకు తెలిసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు 5 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు వెళ్ళినాయి, క్లియర్ అయినాయి. ఆ 5 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. అందుకు గాను సోమవారం నాడు లాస్ట్ డేట్ అని తెలిసింది. మీతోని మనవి చేసేది ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ ప్రత్యేకంగా ఈ గత 10 ఏళ్ళ నుంచి గత 11 సంవత్సరాల నుండి మన తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక మహమూద్ అలీ మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన కూడా ఎమ్మెల్సీగా తీసుకొని ఆయనకు మినిస్ట్రీ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ తర్వాత వరంగల్ భద్రకాళి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి చలువ పందిర్లను ఏర్పాటు చేశారు. ఎండాకాలం సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఎండ తగలకుండా, పాదాలకు వేటి తగలకుండా చలవ పందిర్లు, కార్పెట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో త్రాగునీటి కోసం చలివేంద్రాలను ఈవో శేషుభారతి ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయానికి భక్తులు అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించకుండా భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. భద్రకాళి శరణమమ్మ. హన్మకొండ జిల్లా వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం మరి అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దేవాలయం ఇది.
ఈ యొక్క దేవాలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతోంది. మరి వారందరూ కూడా ఈ ఎండాకాలం వేళ మరి ఇబ్బంది పడకుండా ఉండడానికి నిండుగా చలువ పందిళ్ళు వేసి వాళ్ళ కాళ్ళకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎండ తగలకుండా ఉండే విధంగా మరి చలువ పందిళ్ళు వేయడం జరిగింది. మరి మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కనుక భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని ప్రసాదములు తినుకుంటూ ఎంతోమంది ఇక్కడ కూర్చొని మరి ఈ యొక్క అమ్మవారిని తలుచుకుంటూ ఈ చలువ పందిళ్ళ కింద ఉండడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఏమనగా భద్రకాళి శరణమమ్మ అనుకుంటూ అమ్మవారి ఆలయానికి రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా వారు కోరుకోవాల్సిన కోరికలు కోరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.